మీరు చైర్మన్ అయిన తర్వాత దివ్యాంగుల సంస్థకి మీరు తీసుకొచ్చిన మౌలికమైన మార్పులేమిటి ఆ సంస్థ ద్వారా? వాస్తవానికి బుచ్చన్న, నేను చైర్మన్ అయిన తర్వాత ఇంకా నేను బాధ్యతలు తీసుకోకముందు మీ ఇంటర్వ్యూకి వచ్చాను. అవును. ఉమ్, ఇప్పుడు ఈ 2 ఇయర్స్ పూర్తి చేసుకొని వచ్చాను ఇవాళ. 2 సంవత్సరాల కాలంలో దాదాపు 1981లో మా కార్పొరేషన్ ఏర్పడింది. 45 సంవత్సరాల పీరియడ్లో జరిగిన సంక్షేమాన్ని కూడా మనం చేయించాము. ప్రత్యేకించి 2 హ్యాండిక్యాప్డ్స్ పెళ్లి చేసుకుంటే ఎలాంటి ప్రోత్సాహం ఉండకపోయేది గతంలో. వికలాంగులని సకలాంగులు చేసుకుంటే ఉండేది, వికలాంగులు చేసుకుంటే ఉండేది కాదు. గత ప్రభుత్వ హయాంలో మనం చాలా ఉద్యమాలు చేసినాం కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం తరపున. కానీ అప్పుడు ఆ ప్రభుత్వం వినలేదు. మనం వచ్చాక కళ్యాణ లక్ష్మికి అదనంగా 2 లక్షల రూపాయలు ఇచ్చే జీవో మనం తీసుకొచ్చి అలా అమలు చేస్తూ ఉన్నాం. అంటే ప్రతి వికలాంగుని సకలాంగులు చేసుకోవాలంటే కొంచెం కష్టం. కొంచెం ప్రోత్సాహం ఉంటే వికలాంగులు కూడా చేసుకుంటే వాళ్ళ జీవనం మెరుగవుతుంది. ఈ కాన్సెప్ట్లో ఇవాళ 1,00,000 కళ్యాణ లక్ష్మి వస్తుంది, అదనంగా 2 లక్షలు మనం ప్రోత్సాహం ఇస్తూ ఉన్నాం. చాలామంది వికలాంగులు ఇలా పెళ్లి చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకొకరికొకరు తోడుగా నిలబడే ప్రయత్నం జరుగుతూ ఉంది. 1. 2, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు వికలాంగులు ఆర్థికంగా ఎదగాలి, స్వయం సమృద్ధి సాధించాలి, వాళ్ళ జీవనాన్ని మెరుగుపరుచుకోవడం కోసం కొంత పొదుపు చేసుకోవాలనే ఆలోచనతో సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు పెట్టింది. మధ్యలో 10 ఏళ్ళు కేసీఆర్ కాలంలో అవన్నీ సర్వనాశనం అయిపోయినాయి. మా మంత్రి గారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు బాధ్యతల స్వీకరణ తర్వాత మొదటి సంతకాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులపై చేశారు. శిల్ప ఆధ్వర్యంలో ఆ గ్రూపులు నడుస్తూ ఉన్నాయి. ఇవాళ దాదాపు 11,000 పైన సంఘాలు వచ్చినాయి సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు. 83-84 వేల మంది వికలాంగులు తెలంగాణ ప్రాంతంలో మళ్ళీ పొదుపు చేసుకుంటా ఉన్నారు. 84,000. ఇవాళ వాళ్ళకి గ్రేస్ పీరియడ్ పూర్తయి కొంత అమౌంట్ కూడా ఆర్థికంగా ప్రభుత్వం నుంచి అందుతూ ఉంది. ఇది గొప్ప మార్పు. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, సరే నేను అక్కడక్కడ చాలాసార్లు చెప్తూ ఉంటాను, వికలాంగుల పెద్దన్న, వికలాంగుల ఆత్మబంధువు, వికలాంగుల రక్షకుడు, వికలాంగుల అభివృద్ధి ప్రదాత అని. వారు మొదటి సంతకము వికలాంగుల సోదరి రజనీకి ఉద్యోగం ఇవ్వడానికి చేశారు. మా మంత్రిగా అడ్డూరు లక్ష్మణ్ కుమార్ గారు కూడా మొదటి సంతకాన్ని వికలాంగుల కోసం చేశారు. ఇంకా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, వారి నేతృత్వం లోపల, వారి మానవతా దృక్పథంతో 81 నుంచి ఇప్పటివరకు 45 ఏళ్లలో జరగని సంక్షేమం చేయించడమే కాకుండా, నాకు తెలిసి బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు చేసి ఉండరు ప్రగతి నివేదన. నేను 28 అంశాలతో ప్రగతి నివేదన చేశాను 2 సంవత్సరాల కాలంలో. నేను ఏం చేయగలిగాను అనే అంశం మీద 28 అంశాలు. దాంట్లో ఇప్పుడు మనం 2 అంశాలు మాట్లాడుకున్నాం. వికలాంగ ఉద్యోగులు ఉంటారు, వాళ్ళు దాదాపు 30,000 మంది దాకా ఉంటారు. ఇప్పుడు ఒక వికలాంగుడు ఉద్యోగం చేసే చోట ఏంటంటే కొంత తనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటాడు. అంటే ఎక్విప్మెంట్స్ కనుక ఈజీగా మూవ్ కావడానికి, ఇంట్లోకి కానీ ఉద్యోగం చేసే చోటుకు కానీ. ఒకేసారి ట్రాన్స్ఫర్ అయిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ ఖర్చుతో కూడుకుంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. అట్లా లేకుండా ప్రమోషన్ వస్తే అదే ప్లేస్లో కానీ దగ్గర ప్లేస్లో కానీ వచ్చే విధంగా, 70% పైన వైకల్యం ఉంటే అసలు ట్రాన్స్ఫర్ లేకుండా ఉండే విధంగా, తీవ్ర వైకల్యం ఉన్న పిల్లల తల్లిదండ్రులు నార్మల్ అయినప్పటికి కూడా వాళ్ళకు కూడా ఈ జీవోని వర్తింపజేస్తూ జీవో నెంబర్ 34 ఇచ్చినాం. వికలాంగ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపినాం అన్నది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు వికలాంగుల కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులకి 2005లో 3 పిఆర్సీలు ఇచ్చారు. మళ్ళీ 2010లో పిఆర్సీ రావాలి కదా, రాలే. 15లో రాలే, 20లో కూడా రాలే. కేసీఆర్ ప్రభుత్వంలో మా కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు 99% హ్యాండిక్యాప్డ్సే ఉంటారు. వాళ్ళందరూ కేసీఆర్ కాలంలో అసలు వాళ్ళు ఎక్కని మెట్లు లేవు, తొక్కని ఆఫీస్ లేదు, వాళ్ళు తిరగని నేత లేడు. బీఆర్ఎస్ కాలంలో పట్టించుకోలే. మనం చైర్మన్ అయిన తర్వాత, మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నేను మొదటి తీర్మానం బోర్డు మీటింగ్లో అదే చేశాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే లాస్ట్ దసరా రోజున 3 పిఆర్సీలు ఏకకాలంలో ఇచ్చారు.
ఆనాడు రాజశేఖర్ రెడ్డి 3 పిఆర్సీలు ఇస్తే ఈనాడు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ 3 పిఆర్సీలు మీ ఇచ్చారు. వాళ్ళు సపరేట్గా. సపరేట్గా ఇచ్చారు. 20,000 30,000 40,000 జీత కాస్త ₹1,00,000 దాటింది. అంత మంచి సంక్షేమాన్ని ఎంతమందికి బెనిఫిట్ అయింది? అంటే రాను రాను యాక్చువల్గా ఏంటంటే బాగా తగ్గుతూ వచ్చారు ఎంప్లాయీస్. అంటే మా కార్పొరేషన్లో ఆ రోజు ఏం జరిగిందంటే రిక్రూట్మెంట్ లేకుండా వాళ్ళు జాయిన్ అయ్యారు ఉద్యోగంలో. అంటే ఆ రోజు వాళ్ళు వాళ్ళకొక విధి విధానాలన్నీ లేకపోవడం వల్ల సరే ఇప్పుడు దాదాపు ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా దీన్ని వర్తింపజేసే ప్రయత్నం చేశాం. ఒకటి రెండోది ఏంటంటే ఇంకా ఇప్పుడు వికలాంగుల చెంతకు వీరయ్య ఒక్కటి అనే ప్రోగ్రాం పెట్టి హైదరాబాద్లో చాలా చోట్ల మనం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాలు ఏర్పాటు చేయించాను. నేనే స్వయంగా హాజరయ్యాను. అంటే దాని ఉద్దేశం అంటే ఇప్పుడు వికలాంగులకి యాక్చువల్గా ఇక్కడ మీకు ఒకటి స్పష్టంగా ఏం చెప్పాలి అంటే వికలాంగుల చెంతకి మనం పాలన పోవాలి. వికలాంగుల ఆఫీసులకు రావాలంటే ఇబ్బంది అవుతుంది. సో ఇప్పుడు నేను 81 నుంచి మన కార్పొరేషన్ ఏర్పడ్డా మన కార్పొరేషన్లో ఎవరు కూడా ఒక గ్రీవెన్స్ పెట్టలేదు. నేను వచ్చాక ప్రతి నెలలో 1వ బుధవారం 3వ బుధవారం గ్రీవెన్స్ పెట్టాను. ఆ గ్రీవెన్స్లో వచ్చిన సమస్యలన్నీ కూడా ఆయా జిల్లాల కలెక్టర్లకి, సెక్రటరీలకి, డైరెక్టర్లకి, పోలీసు విషయం ఉంటే అవసరమైతే డీజీ గారికి కూడా అందరికీ ఫోన్ కాల్ చేసి పరిష్కరించే ప్రయత్నం చేసాం. చాలా విషయాలు చాలామంది వికలాంగులు మాకు నా దృష్టికి ఎందుకు ఇచ్చారంటే సార్ అందరూ రాలేరు కదా ఆఫీసులకు అంటే రైట్ అందరూ రాకపోతే మరి నేనే వస్తాను అనే ఆలోచనతో చిన్న చిన్న ఏరియాల్లోకి పోయి మనము గ్రీవెన్స్ ఏర్పాటు చేసినప్పుడు వాళ్ళ సమస్యలు నా దృష్టికి చాలా వచ్చాయి. అందులో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి చాలా సమస్యలు పరిష్కారం చేశారు. ఏ తరహా సమస్యలు వచ్చినాయి అంటే పెన్షన్లు లేకపోవడం కావచ్చు, సదరం సర్టిఫికెట్లలో మిస్టేక్స్ ఉండడం కావచ్చు, సర్టిఫికెట్లో తక్కువ పర్సెంటేజ్ పడడం కావచ్చు, వాళ్ళకి రేషన్ కార్డు లేకపోవడం కావచ్చు, ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేకపోవడం కావచ్చు, ఇంకేదన్నా వాళ్ళ ల్యాండ్కి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా వాళ్ళ మీద జరిగే దాడులు కావచ్చు, చాలా అంశాలు వచ్చాయి. దాడులు అంటే వాళ్ళను కొంచెం జాగ్రత్తగా చూస్తారు కదా దాడులు? లేదు యాక్చువల్గా ఏంటంటే చాలా చోట్ల వికలాంగుల మీద దాడులు గత 10 ఏళ్లలో బాగా జరిగాయి. అంటే ఎట్లా ఏ రూపంలో ఎవరు అంటే ఇది ఒక చిన్న పొలం కాడ కావచ్చు, ఉద్యోగం చేసే చోట కావచ్చు, చదువుకునే చోట కావచ్చు, ఎక్కడొక్కడ ఒక సమాజంలో హ్యాండిక్యాప్డ్ మీద వివక్షత సాగుతూ ఉంది కదా. సో దాంట్లో అలాంటి దాడులు చాలా జరిగాయి గతంలో. మనం 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో రీసెంట్లీ మీకు ఒకటి చెప్తాను. ఎల్బీ నగర్ పరిధి నాగోల్లో ఒక హ్యాండిక్యాప్డ్ అబ్బాయి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా బీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తూ ఉన్నాడు. అక్కడే స్థానికంగా పనిచేసే బీఆర్ఎస్ లీడరు బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున అర్ధరాత్రి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అవునా? ఇద్దరు సేమ్ పార్టీ కదా? సేమ్ పార్టీ. ఇతని ఎదుగుదల తట్టుకోలేక అతనేదో కార్పొరేటర్ కావాలనుకున్నట్టుంది, తనకు ఇంకా ఆపోజిట్లో ఏదో ఇంకో కార్పొరేటర్ కావాలనుకున్నట్టుంది, ఈ అబ్బాయి కూడా ఆశించినట్టుంది. అది జెండాలు కట్టే అది కూడా మళ్ళీ బీఆర్ఎస్ జెండాలు కట్టే కానీ అతని మీద విచక్షణ రహితంగా దాడి చేశారు. చాలా బాధ అనిపించింది అది నిజంగా. పైగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేసు కాకుండా కాపాడే ప్రయత్నం చేశారు. నేను శ్రీశైలంలో ఉన్నాను, చాలా కాలం తర్వాత పోయాను అడిగి. ఇంకొక రోజు షెడ్యూల్ నాకు అక్కడ ఉంది కనుక అతను నా దృష్టికి తీసుకొచ్చాడు. నేనేమంటే ఆ షెడ్యూల్ ముగించుకొని వచ్చి తెల్లారి అది కేసు చేయించాను, అరెస్ట్ కూడా చేయించాను. దాదాపు 20-25 రోజులు జైలుకు పోయి వచ్చినట్లుంది. అంటే బీఆర్ఎస్లో పార్టీ కాలంలో చాలా దాడులు జరిగినాయి. కుమారస్వామి అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, బీఆర్ఎస్ పార్టీ పుట్టిన కాడ నుంచి ఉన్నాడు నర్సంపేటలో. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు క్రిపుల్డ్ హ్యాండిక్యాప్డ్ అండి, ఇంతే ఉంటాడు, ఇంతే క్రిపుల్డ్ హ్యాండిక్యాప్డ్ దవడ పండ్లు పగలగొట్టేలా దాడి చేశారు. అది అప్పుడు మనం అధికారంలో లేము కానీ అప్పుడు నేనే ప్రొటెక్ట్ చేశాను. రాజేష్ అని ఒక హ్యాండిక్యాప్డ్ ఉంటాడు, గిద్ద రాజేష్ అని, బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్ కూడా అతను. ఇదే మొత్తం బీఆర్ఎస్ చెప్తున్నారు అంటే నిజంగా మరి దాడులు జరిగినాయి, నిజంగా జరిగినాయి. వ్యక్తుల మధ్య ఉండొచ్చు కదా? లేదు, జడ్పీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. ఓకే, జడ్పీ వైస్ చైర్మన్ బీఆర్ఎస్ పార్టీ. ఈ అబ్బాయి కూడా బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబరు. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సాక్షిగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆ రోజు కూడా మనమే ప్రొటెక్ట్ చేసినాం. నాట్ ఓన్లీ ఒక చోట అండి, చాలా చోట్ల జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళ విషయంలో ఇవాళ గౌరవప్రదంగానే ఉన్నారు అందరు కూడా. ఎక్కడ కూడా ఇంతవరకు ఒక్క అంశం కూడా జరగలేదు. ఎందుకంటే వికలాంగుల చట్టాలను చేసింది, వికలాంగుల హక్కులను కాపాడిందే కాంగ్రెస్ పార్టీ.
ఈవెందో చూడండి అలా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగము 10 ఏళ్ళుగా వర్క్ చేస్తుంది. బీఆర్ఎస్లో వికలాంగుల విభాగమే లేదు. బీజేపీలో ఉన్న అది నామమాత్రమే. ఉందా బీజేపీలో? ఉంది, నామమాత్రంగా ఉంది అంతే. నామమాత్రంగా అట్లా ఉంది అంటే ఉండిపోయింది అంతే. బీఆర్ఎస్లో హ్యాండిక్యాప్డ్ వింగే లేదు. సో మీరు ఇప్పుడు ఊరుకున్న వికలాంగుల హక్కుల చట్టాలు చూడండి, జీవోలు చూడండి, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీనే చేసింది. విద్యలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది, ఉపాధిలో రిజర్వేషన్ ఇచ్చింది, అంత్యోదయ కార్డులు ఇచ్చింది, ఇండ్లలో రిజర్వేషన్ ఇచ్చింది. మీకు ఇవాళ నా కార్పొరేషన్ నుంచి అండి దాదాపు ఒక 2000 మందికి హ్యాండిక్యాప్డ్స్కి మనం స్కూటీలు ఇచ్చాము. 10 ఏళ్లలో కేసీఆర్ గవర్నమెంట్లో 1500 స్కూటీలు ఇస్తే ఒకే ఒక్క సంవత్సరంలో మనం 2000 స్కూటీలు ఇచ్చాం. నెక్స్ట్ ప్రణాళికలో మనం 1400 స్కూటీలకి ఆమోదం తెలిపి బయటకు వచ్చాను నేను. 8000 మందికి పరికరాలు ఇచ్చాము. అంతకుముందు ఒక డబ్బా లాంటి ఒక ల్యాప్టాప్ ఇచ్చేది. కానీ వాళ్ళ సంఘాలతో కూర్చొని మన బ్లైండ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే అవసరమైందో ఏఐ టెక్నాలజీతో కూడిన హై ఎండ్ని లో ఎండ్ని ట్యాబుల్ని ఇచ్చాము. 5G స్మార్ట్ ఫోన్లను ఇచ్చాము. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్కి ఒక కిరాయికి తీసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. షాప్ నిర్వహించుకోవాలంటే అడ్వాన్సులు చెల్లించాలి, నెల కిరాయి కట్టాలి. బ్యాటరీ వీల్ చైర్కి వెనక ఒక షాపుని పెట్టేసి తడవకుండా ఎండకుండా పైన రూపునిచ్చేసి ఒక బిజినెస్ ఎంపవర్ కార్డ్స్ని ఇచ్చాను. అక్కడక్కడ బిజినెస్ చేసుకోవడానికి బిజినెస్ ఆటోలను కూడా ఇచ్చాను. వికలాంగులకి వ్యాపారం చేసుకోవడం స్వయం ఉపాధి కొరకు వాళ్ళకి ఏవైతే కావాలో అవన్నీ చేసే ప్రయత్నం చేశాం. ఇవాళ పోలీస్ అడ్మినిస్ట్రేటివ్ టెక్నికల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇప్పించాం. ఎస్, హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఇచ్చాము. కోర్టు ఉద్యోగాల్లో మనం రిజర్వేషన్ ఇచ్చాము. ఇప్పుడు అమీర్పేటలో మనకి ఏదైతే హెడ్ ఆఫీస్ ఉమెన్ అండ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉందో దాంట్లో హెల్ప్ లైన్లో 16 మంది అమ్మాయిలకి, నా ఆడకూతుర్లకి, హ్యాండిక్యాప్డ్ అమ్మాయిలకి నేనే స్వయంగా ఉద్యోగం పెట్టించాను. మరి అందరికీ జాబులు రావాలి కాబట్టి, మరి గవర్నమెంట్ జాబ్స్ అందరికీ రావు కాబట్టి ఒక ప్రత్యేకమైన జాబ్ పోర్టల్ ఏర్పాటు చేయించాము. రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలో కూడా వికలాంగులకు ఏదైనా సమస్య వస్తే స్పందించాను. ఫోన్లో ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉన్నాను. ఎవరు టెక్స్ట్ మెసేజ్ చేసినా నువ్వెవరు అనకుండా వాళ్ళ సమస్య విని పరిష్కారం చేశాము. వాట్సాప్లో 400 పైన వాట్సాప్ గ్రూపుల్లో నేను ఉన్నాను. ఓకే, హ్యాండిక్యాప్డ్ గ్రూపులల్లో దానికి 2 మనుషులను పెట్టాను. ఎక్కడ ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాము. ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమాలు మనం కార్పొరేషన్ అయిన చైర్మన్ అయిన తర్వాత చేయగలిగాము. ఇలా బ్యాక్లాగ్ అండి, ఏ క్షణమైన ఇలా ఎస్ఆర్డికి సంబంధించి బ్యాక్లాగ్కి సంబంధించి ప్రక్రియ ముందుకు పోతుంది. అట్లా అనేక విషయాలు మనం ముందుకు. ఎంతమంది ఉంటారు తెలంగాణలో ఈ ప్రత్యేక ప్రతిభ? అంటే 10,46,822 మంది 2011 జనాభా లెక్కల ప్రకారము. చాలా పెద్ద నెంబర్ ఇది. ఆ రోజు 7 రకాల హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు. ఇవాళ 21 రకాల హ్యాండిక్యాప్డ్స్ ఉన్నారు. 14 రకాలు పెరిగారు. ఎట్లా మిగతా పెరిగినాయి అంటే యాక్చువల్గా వికలాంగుల హక్కుల చట్టం 2016. ఇది 2016లో ఆమోదం పొందింది. కానీ ఈ చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ బిల్లుతో పాటు సమాంతరంగా ఆ రోజు చట్టసభల్లోకి వచ్చిన బిల్లు అది. కాకపోతే బీజేపీ పార్టీ ఏం చేసిందంటే ఆ రోజు కాంగ్రెస్ ఏర్పరిచిన రిజర్వేషన్ని తగ్గించింది, కేటగిరీలని పెంచింది. అక్కడ కూడా బీజేపీ అన్యాయమే చేసింది. 16 చట్టం ప్రకారం ఏంటంటే ఇంకో 14 రకాల హ్యాండిక్యాప్డ్స్ని దాంట్లో యాడ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు అది ఏవి ఇప్పుడు అంటే ఇప్పుడు ఇంతకుముందు మనకి ఆర్థో కానీ విజువల్ కానీ ఇయరింగ్ కానీ ఉండేది. ఇప్పుడు యాసిడ్ బాధితులు కానీ లేకపోతే మానసికంగా ఇంటలెక్చువల్ డిజబిలిటీ కానీ ఇంకొన్ని వాటిని యాడ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు దీంట్లో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు గతంలో స్పీడ్ లేదు, సర్టిఫికెట్లు ఇచ్చేదంటే ఇప్పుడు మనం వచ్చినాక దాని స్పీడ్ కూడా చేసాము. ఇప్పుడు దాదాపు ఒక 10 లక్షల పైన దాదాపు 10 లక్షల దాకా హ్యాండిక్యాప్డ్ సర్టిఫికెట్లు ఇచ్చి ఉన్నాము. ఇప్పుడు దాదాపు ఇంకో 1,00,000 దాకా మిస్టేక్లు ఉంటాయి. ఇవన్నీ సవరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎంత లేదన్నా తెలంగాణ ప్రాంతంలో 13-14 లక్షల మంది అయితే హ్యాండిక్యాప్డ్స్ ఉంటారండి. 13-14 లక్షలు ఉంటారండి. చాలా కులాల జనాభా కంటే హ్యాండిక్యాప్డ్ జనాభా పెద్దది. అందుకనే మేము అడుగుతున్నాం, సమాన అవకాశాలు అడుగుతున్నాం. సోషల్ జస్టిస్ని ఇలా మేము కోరుకుంటున్నాం. అంటే సామాజిక న్యాయంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్లీ నిన్న తెలుసుకున్న విషయము, 10 ఏళ్ల అసెంబ్లీ చరిత్రలో బీఆర్ఎస్ కాలంలో అసలు హ్యాండిక్యాప్డ్ అనే పదము
దివ్యాంగజనను, దివ్యాంగను, వికలాంగులను, విభిన్న ప్రతిభావంతులను, ఏదో ఒక పదం మాకు సంబంధించిన పదాన్ని. అసలు ఒక్క పదం కూడా హ్యాండిక్యాప్డ్ అనే పదము రికార్డులలో మాకు దొరకలేదు ఆన్లైన్లో వెతికితే. అంటే అసలు మా గురించి చర్చే జరగట్లేదు అక్కడ. మరి ఆ రోజు వాస్తవానికి కంచర్ల భూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ఉండే జనరల్గా ఒక హ్యాండిక్యాప్డ్, కానీ ఆయన హ్యాండిక్యాప్డ్ సామాజిక వర్గాల నుంచి వచ్చిన వ్యక్తి కాదు. అందుకని ఇప్పుడు వికలాంగుల సామాజిక వర్గాలను ఏం కోరుకుంటున్నాయి? చట్టసభల్లో రిజర్వేషన్ కోరుకుంటున్నాయి. ఎంపీ సీట్లలో, ఎమ్మెల్యే సీట్లలో రిజర్వేషన్ కావాలి ఖచ్చితంగా. మా గొంతు అనేది అక్కడ ఉంటేనే, మా ఓడు, మా జాతి ఓడు అక్కడ ఉంటేనే ఎంతో కొంత వాళ్ళు మాట్లాడగలుగుతారు.